మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హిందీ తరం క్లాసెస్. ఈ రోజు క్లాస్ లో మిగిలిన కొత్త వాక్యాలు నేర్చుకుందాం. మై భీ ఉన్సే బాత్ కరూంగి. లాస్ట్ క్లాసెస్ లో చెప్పినట్టు భీ అంటే కూడా. ఏంటి? మై భీ నేను కూడా, ఉన్సే వారితో. ఇక్కడ వారితో అంటే ఉన్సే అంటే ఒక పర్సన్ అయి ఉండొచ్చు అక్కడ, కానీ వాళ్ళకి మనం గౌరవిస్తాం కదా. ఎంత ఒక పర్సన్ ఉన్నా కూడా నువ్వు అనలేం. సో వాళ్ళ గౌరవంతో మీరు అంటాం కదా. ఆ మీరు అనే వ్యక్తి, ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, నేను ఆయనతో మాట్లాడుతాను లేదంటే వారితో మాట్లాడుతాను రెస్పెక్ట్ఫుల్ గా చెప్తాం కదా. ఆ సందర్భంలో కూడా ఉన్సే అనొచ్చు. ఒకరికంటే ఎక్కువ మంది ఉండేటప్పుడు కూడా ఉన్సే అనొచ్చు. మై భీ ఉన్సే బాత్ కరూంగి. కరూంగి అంటే చేస్తాను. ఏంటి? బాత్ మాట్లాడటం చేస్తాను అని అనం కాబట్టి మాట్లాడతాను అని తెలుగులో అంటాం. మై భీ ఉన్సే బాత్ కరూంగి. నేను కూడా వారితో మాట్లాడతాను. పెహలే ఆప్ బాత్ కీజియే. ముందు మీరు మాట్లాడండి. ఇక్కడ పెహలా అంటే ఫస్ట్ ది, దూసరా, తీసరా, చౌతా అలా అన్నమాట. ఒక ఫస్ట్ ది, సెకండ్ ది, థర్డ్ ది, ఫోర్త్ ది ప్లేసెస్ చెప్పేటప్పుడు హిందీలో 1 2 అనమాట. 1 2 3 4 ఆల్రెడీ నంబర్ క్లాసెస్ చెప్పాను కదా, అక్కడ చూడండి. పెహలే ఆప్ బాత్ కీజియే. యాక్చువల్లీ నేను మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ముందు మీరు మాట్లాడండి. ఇక్కడ మే భీ ఉన్సే బాత్ కరూంగి, పెహలే ఆప్ బాత్ కర్ లీజియే. నేను కూడా వారితో మాట్లాడతాను, ముందు మీరు మాట్లాడండి. బాద్ మే మై బాత్ కర్నే ఆऊंगी. చూడండి, ఇక్కడ మే యత్వం, మై ఐత్వం రెండు ఒకేలా ఉన్నాయి అనుకోవద్దు. ఇక్కడ ఒక కొమ్ము, ఇక్కడ 2 కొమ్ములు ఉంటాయి. బాద్ అంటే తరువాత, బాద్ మే అంటే తరువాత, ప్రస్తుతానికి కాదు, ఇప్పుడు కాదు అని అర్థం. తరువాత బాద్ మే మై బాత్ కర్నే ఆऊंगी. ఆనా అంటే రావడం, ఆऊंगी వస్తాను. కర్నే ఏంటి? కర్నే అంటే చేయడానికి. ఏం చేయడానికి? బాత్ కర్నే అంటే మాట్లాడటానికి. బాద్ మే తర్వాత నేను మాట్లాడడానికి వస్తాను. ఆప్ ఫికర్ మత్ కీజియే. ఈ మొత్తం క్లాస్ కి ఒకే ఒక కొత్త వర్డ్ ఏంటంటే ఫికర్ అంటే ఆందోళన. తెలుగులో చెప్పాలంటే ఎక్కువ ఆలోచిస్తుంటాం కదా. ఎక్కువ ఆలోచించడం, లేదంటే తలపు, లేదంటే ఆందోళన, బెంగ. స్పష్టమైన తెలుగులో చెప్పాలంటే బెంగ. నా గురించి బెంగ పడొద్దు అని చెప్తాం కదా. సో హిందీలో ఫికర్ కి తెలుగులో ఎగ్జాక్ట్ అర్థం ఏంటంటే ఆందోళన. మన కామన్ లాంగ్వేజ్ ఏంటంటే బెంగ. ఆప్ ఫికర్ మత్ కీజియే. మీరు ఆందోళన చెందొద్దు, లేదంటే ఆందోళన పడొద్దు. సబ్ ఠీక్ హో జాయేగా. అంతా సర్దుకుంటుంది. ఠీక్ హో జాయేగా సరైపోతుంది అని అర్థం. ఠీక్ అంటే పాజిటివ్ వర్డ్, సరి అని అర్థం. ఠీక్ హో జాయేగా అయిపోతుంది. ఏంటి? ఠీక్ సరి, సరైపోతుంది. ఏంటి? సబ్ అంటే అందరూ, సబ్ అండ్ సభి, సబ్ అంటే అందరూ. ఇక్కడ సబ్ ఠీక్ హో జాయేగా అంటే అంతా సర్దుకుంటుంది. సభి ఠీక్ హో జాయేంగే అంటే అందరూ కోలుకుంటారు, లేదంటే అందరూ బాగుంటారు, అందరికి బాగుంటుంది అని చెప్పే సందర్భంలో ఇక్కడ సబ్ అంటే అంతా. ఠీక్ హో జాయేగా సర్దుకుంటుంది. మళ్ళీ చూద్దాం, చూడండి. మై భీ ఉన్సే బాత్ కరూంగి. నేను కూడా వారితో మాట్లాడతాను. పెహలే ఆప్ బాత్ కీజియే. ముందు మీరు మాట్లాడండి. బాద్ మే మే బాత్ కర్నే ఆऊंगी. తరువాత నేను మాట్లాడడానికి వస్తాను. ఆప్ ఫికర్ మత్ కీజియే. మీరు ఆందోళన పడొద్దు. సబ్ ఠీక్ హో జాయేగా అంతా సర్దుకుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మొత్తం క్లాస్ కి ఒకే ఒక కొత్త వాడు ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే ఫికర్, ఆందోళన. అంతే. That's all for now. Please like, share and subscribe my channel. Thank you.